నేను ఇవాళ కూలీకి వెళ్ళొచ్చాను. కూలీ మూవీకెళ్ళొచ్చాను. బ్యాడ్ జోక్. మూవీ గురించి మాట్లాడుకుందాం. మూవీలో రజనీకాంత్ సూపర్‌గా ఉన్నారు. మ్యూజిక్ అమేజింగ్. స్టోరీ గుడ్. శృతి హాసన్ గుడ్. శోభిన్ గుడ్. నాగార్జున ఆయన రోల్ ప్రకారం ఆయన బాగా చేశారు. కానీ ఆయన రోల్‌కి పెద్దగా స్కోప్ లేకుండా పోయింది. స్క్రీన్ టైమ్ చాలా తక్కువ ఉంది నాగార్జున గారికి. ఆమీర్ ఖాన్ అండ్ ఉపేంద్ర క్యామియోస్ బాగున్నాయి. అందరూ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవ్వలేదు అని అంటున్నారు. ఫస్ట్ థింగ్ ప్రతీదీ ఎల్‌సీయూనే ఉండాలి అని ఎక్స్‌పెక్ట్ చేయడం మనదే తప్పు. ఈ మూవీలో మెయిన్ హైలైట్ అంటే శోభిన్ క్యారెక్టరే. అమ్మా! ఐ జస్ట్ వాన్నా గివ్ హిమ్ వన్ నేమ్ కాక్రోచ్ అంతే. ఎందుకు ఏమిటి అనేది మూవీ చూసాక మీకే అర్థమవుతుంది. శృతి హాసన్ యాక్టింగ్ చాలా బాగుంది. కానీ నాకెప్పుడు ఒక్కటే ప్రాబ్లమ్. ఇప్పుడు ఎవరైనా నిన్ను చంపడానికి వస్తున్నప్పుడు యూ షుడ్ మినిమమ్ ట్రై కదా! పరిగెత్తడానికో, లేకపోతే వాళ్ళని కొట్టడానికో ఏదో ఒకటి. కానీ ఎందుకు ఈ ఫీమేల్ క్యారెక్టర్స్ అన్నీ అలా స్టక్ అయిపోయి ఉంటాయి. షాక్ అని అంటారు కొంతమంది. బట్ ఎంత షాక్‌లో ఉన్నా ఎన్ని సార్లు షాక్‌లోకెళ్తారు? వాడు ఒక్కసారి కాదు 10 సార్లు వచ్చినా కూడా నువ్వు అలానే షాక్‌లో ఉంటే ఆ ఫీమేల్ క్యారెక్టర్స్‌కి సర్వైవల్ ఇన్‌స్టింక్ట్స్ అనేవి ఉండవా? నాకు చాలా ఫ్రస్ట్రేటింగ్‌గా అనిపిచ్చింది. నేనైతే తిట్టేసాను. ఏం జేస్తున్నావక్కడ ఇంకా పారిపోయేదానికి? పాపం ఆమె కోసం అందరూ చచ్చిపోతూ ఉంటారు. ఈమె మాత్రం అలానే ఇలా పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తా ఉంటది. ఎవరన్నా వచ్చి కాపాడాలా? అమ్మ పరిగెత్తు తర్వాత ఎవరో ఒకళ్ళొచ్చి కాపాడతారు. అసలు ఎంత అంటే ఒక సీన్‌లో వేరే చుట్టుపక్కల ఉన్నోళ్ళందరూ గూడా వచ్చి కాపాడడానికి ట్రై చేస్తారు. కానీ ఆమె మాత్రం కనీసం పరిగెత్తడానికి ట్రై చేయదు. ఓవరాల్‌గా అసలు ఈ ఎల్‌సీ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా కూల్‌గా ఒక ఫ్రెష్ స్టోరీ చూడ్డానికి వెళ్ళినట్టు వెళ్ళి చూసి ఎంజాయ్ చేయగలిగితే మూవీ బావుంది. లోకేష్ కనకరాజ్ బెస్ట్ వర్కా అంటే మే నాట్ బి. బట్ గుడ్. చూడొచ్చు. ఐ విల్ డెఫినైట్‌లీ రికమెండ్ టు వాచ్ ఇట్.